హలో అండి. హలో. మేము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నాను. నా పేరు జార్జ్. మా కాలేజ్ పేరు విశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మేము మా కాలేజ్ నుంచి ఒక చిన్న సర్వే చేయాలనుకుంటున్నాము. సో మీరు మేము అడిగిన క్వశ్చన్స్ కి జవాబులు చెప్పగలరా? చెప్పగలను. అంటే ఇప్పుడు నార్మల్ గా మీ ఫోన్ కి చాలా చాలా మెసేజెస్ వస్తాయి కదా. మీకు ఎప్పుడైనా ఫోన్స్ మెసేజ్ రావడం అంటే ఓటీపీస్ కానీ తర్వాత ఏమన్నా రావడం మీరు గమనించారా? గమనించాను. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు అవన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు కాదు, అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. సో అది మీరు అర్థం చేసుకోవడానికి ఏం చేసేవారు? ఇంగ్లీష్ నేర్చుకున్నానండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ అదే అదే ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడానికి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా. మేమేమనుకుంటున్నామంటే ఆ ఇంగ్లీష్ ని మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలనుకుంటున్నాం. మరి మీకు దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? మంచి ఆలోచన చేస్తే ఇంకా మాకు ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ యాప్ చేసినప్పుడు అండి మేము ఒక అప్లికేషన్ యాప్ చేస్తున్నాము. దాంట్లో ఏమవుతుందంటే ఒక బొమ్మ ఉంటది మీకులాగా. ఆ బొమ్మ ఏంటంటే వచ్చి మీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో అది మీకు వచ్చిన భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అందరికి ఉపయోగపడుతుందా? అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే. తర్వాత ఏంటంటే ఒకవేళ ఈ వచ్చిన మెసేజ్ కనుక ఏదైనా ఫ్రాడ్ గానీ లేదంటే కొన్ని కొన్ని మెసేజ్ చూస్తే క్లిక్ చేసినప్పుడు వెంటనే మనీ కట్ అయిపోవడం, మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఏమన్నా ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఇప్పటిదాకా లేదండి. ఓకే. మేము బిఎస్ అప్లికేషన్ ఏమవుతుందంటే అలాంటివి ఏమైనా ఉంటే మీకు ముందే అలర్ట్ చేస్తుంది. సో మీరు ఇంకా జాగ్రత్త పడొచ్చు అనమాట. సో ఈ ఓవరాల్ ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి చేయడం మంచిదండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మా యాప్ మీ దగ్గరికి వస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. హలో. ఐఎమ్ జార్జ్ ఫ్రమ్ విశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఆ ప్రాజెక్ట్ కోసం ఒక చిన్న సర్వే చేయాలనుకుంటున్నాం. సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? యూ కెన్ క్యారీ ఆన్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన ఏరియాలో చూసుకుంటే మీకు మెసేజెస్, ఓటీపీ బిల్స్ అనేది మీ ఫోన్స్ కి వస్తా ఉంటాయి ఫ్రీక్వెంట్ గా. వస్తాయండి, అప్పుడప్పుడు రావు. కొంచెం అంటే నెట్వర్క్ లేక. ఓకే. మరి ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మెసేజెస్ కానీ వాడు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు ఇంగ్లీష్ లో కదా, ఇంగ్లీష్ లో ఉంటాయి నార్మల్ గా అన్ని. మరి ఆ ఇంగ్లీష్ మీకు అర్థమవుతుందా? ఐ థింక్ ఐ డెలిబరేట్లీ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. కానీ ఏడు చేస్తామండి, అప్పుడప్పుడు అర్థం కాదు. అర్థం అవ్వకపోయినప్పుడు ఎవరినైనా మీరు అడుగుతారా నార్మల్ గా వెళ్ళి? ఏమంటే ఇప్పుడు మా ఊర్లో చూసుకుంటే నేను 6వ క్లాస్ దాకా చదువుకున్నాను. సో నా తప్ప ఇంకా ఎవరిని అడగడానికి లేదండి. పోనీ ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అంకిల్ కూడా ఒకసారి మర్చిపోతాను చేద్దాం అన్నాను. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఫ్రాడ్ మెసేజ్ వస్తాయి. అవి క్లిక్ చేయడం వల్ల మనీ పోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా మీకు? అవునండి, ఒకసారి ₹200 పోయినాయండి. ఎలా పోయిందో తెలీదు. ట్రీట్మెంట్ కూడా లేదు దాన్ని. ఎలా పోయిందో కనుక్కోవడానికి కూడానే ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఏదో అన్నారు. దానికి ఫోన్ చేద్దాం అన్నా కూడానే అది సగమే ఉంది. దాన్ని ఫోన్ చేస్తేనేమో మళ్ళీ చేయండి, ఒకటి నొక్కండి, రెండు నొక్కండి, పైకి నొక్కండి అంటున్నారు. నాకు ఏం అర్థం కాలేదండి. ఇప్పుడు అలాంటి నెంబర్స్ చేస్తా ఉంటారు కదా మీరు. మీకు అది నుంచి మళ్ళీ తిరిగి రెస్పాన్స్ ఎంతసేపట్లో వస్తుంది? సుమారు ఏమనండి అంటే ఇప్పుడు ఒరిజినల్ అనుకోండి రెస్పాన్స్ ఎప్పటికీ రాదు, మీరు కంగారు అడగలేదు. అదే ఫేక్ అనుకోండి మనం చేయకపోయినా అది చేస్తాడు. అందుకని ఇంకేమంటున్నా. చాలా కామెడీగా మాట్లాడుతున్నారండి. అయితే మేము ఒక అప్లికేషన్ బిల్ చేస్తాం అనమాట, ఒక యాప్. ఆ యాప్ లో ఏంటంటే మీకు వచ్చిన మెసేజ్ మీకు తెలుగులో ఆర్ మీ నేటివ్ లాంగ్వేజ్ మీకు వచ్చిన భాషలో వస్తా ఉంటాయి. ఆ మెసేజ్ చదువుతా ఉంటది. ఒకటి మంచిగా మీకు అందంగా ఉన్న ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మ చదువుతా ఉంటది. సో ఇలాంటి అప్లికేషన్ మీకు మిగిలిన వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది, ఇది ఖచ్చితంగా తీసుకురావాలి అని ఏమైనా ఉందా మీకు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏంటి ఉంటదండి, ఇప్పుడు మాకు అర్థమయ్యేలా చేశారంటే దానికన్నా భాగ్యమే ఉంటది మాకు చెప్పాలంటేని. మీరు మరి ఇది ఎలాగండి, ఇది ఎంత సేల్ పెట్రోల్ ఎక్కించుకోవాలా? ప్లే స్టోర్ అని కాదండి. మేము నార్మల్ గా ఇది తయారు చేయడానికి మీరు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఆర్ మీరు చేసే కష్టాల గురించి అందరినీ అడుగుతా ఉన్నాం. సో దాంట్లో ఒక భాగంగా మీ దగ్గరికి వచ్చాం అనమాట. సో అంటే ఇప్పుడు ఈ యాప్ తయారు చేయడం వల్ల అందరికి ఉపయోగపడుతుంది అంటారు. అవునండి, మా లాంటి చాలా మందికి ఉపయోగపడద్ది. మళ్ళీ మీకులాగా ఇంకోళ్ళు మై కట్టుకుని వచ్చే అవకాశం ఉండదు మళ్ళీ మీరు కనుక ఇది చేస్తేనే. నేను హామీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది లాస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. దీని మీద నా అభిప్రాయం ఏంటి ఉంటదండి, నా అభిప్రాయం ఏంటంటేనే మీరు అందరికీ అర్థమయ్యేలా చేయాలి అంటే ముందు అందరికి రీసేల్ చేయాలి మీరు.
దానికోసం ఏంటంటేని ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళకి దీని గురించి చెప్పారు అనుకోండి, వాళ్ళు ఊర్లో అంతా చెప్తారు, అందరికి అర్థమవుద్ది, క్లిక్ అవుద్ది. అంతకు మించి ఇంకేం ఉండదండి. దీని గురించి చెప్తాం అనుకున్నాను. మీ సలహాలు చాలా ఉపయోగపడ్డాయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీ యాప్ తో మీ ఇంటికి వస్తాము, అప్పుడు మీరు ఖచ్చితంగా మా యాప్ ని వాడాలి. వాడతారా మీరు? వాడతానండి పక్కనే. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.